తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. సో మనం ఈ వీడియో లోపల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని అనాలసిస్ అయితే చేద్దాం. 2024 లోపల ఏదైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందో ఆ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని 25 మెరిట్ లిస్ట్ని అనాలిసిస్ చేద్దాం. మనకి కాంపిటీషన్ ఎంత ఉందని చెప్పి అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ అప్లికేషన్స్ ఎన్ని, ఈ ఇయర్ అప్లికేషన్స్ ఎన్ని అని చెప్పి నేను డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా కంపేర్ చేసి చెప్తా. ఇంకో క్లారిటీ అయితే వస్తుంది కాంపిటీషన్ ఎంత పెరిగింది అని చెప్పి. సో మనం ప్రీవియస్గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫస్ట్లీ 2024 మెరిట్ లిస్ట్ చూద్దాం మనం. ఓకేనా. సో ఇది 2024-25 మెరిట్ లిస్ట్, 25-26 ఈ ఇయర్ అన్నట్టు. ఓకేనా. 24 మెరిట్ లిస్ట్ మనం చూసుకుంటే అన్ని డీటెయిల్స్ ఏముంటాయి బ్రో, ఈ సీరియల్ నెంబర్ అని చెప్పి, ఓకేనా. సో సీరియల్ నెంబర్ అని చెప్పి, రూల్ నెంబర్ అని చెప్పి, ర్యాంక్, జెండర్, ఓకేనా. సో దాని తర్వాత కేటగిరీ అని చెప్పి, ఈడబ్ల్యూఎస్, గ్రూప్ ఆప్టైన్డ్, గ్రూప్ టోటల్, గ్రూప్ పర్సంటేజ్, అటెంప్ట్స్, అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంది అని చెప్పి, ఇంటర్ లోపల టోటల్ మార్క్స్ ఎన్ని, ఇంటర్ లోపల టోటల్ మార్క్స్ ఎంత వచ్చినాయి, ఇంటర్ మార్క్స్ పర్సంటేజ్ ఏంది అని చెప్పి. సో మనకు ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్, ఓకేనా. సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో మాక్సిమం ఈ ఇయర్ కూడా అవే ఉన్నాయి, పెద్ద చేంజెస్ ఏమి కాలే ఇందు లోపల. ఓకేనా. సో మనకి గ్రూప్ ఆప్టైన్ ఏంది, గ్రూప్ టోటల్ ఏంది, అసలు ఏంది అని చెప్పి ప్రతిదీ కూడా మనకు డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు ఇందు లోపల. ఓకేనా. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనం చూసుకుంటే, ఓకేనా, లాస్ట్ ఇయర్ 2024కి 25కి మనం చూసుకుంటే 2024 లోపల మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కదా అంటే 6400 ప్లస్ అప్లికేషన్స్ వచ్చినాయి. అప్రాక్సిమేట్గా 6500 అనుకుందాం. ఓకేనా. సో 6437 సమ్ వాట్ ఉన్నాయి. ఓకేనా. 6400 అనుకుందాం మనం. సో 2025 అప్లికేషన్స్ చూస్తే మనకి ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 2024ది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకారం మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కదా అంటే, సో అరౌండ్ 6400 వచ్చినాయి. 6400 ప్లస్ 2025లో మనం చూసుకుంటే మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి కదా అంటే 8000 ప్లస్ అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా. 8200 ఉన్నాయి. ఓకేనా. అప్రాక్సిమేట్లీ 8000 ప్లస్ అప్లికేషన్స్ వస్తున్నాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది. 2024 వర్సెస్ 2025 చూసుకుంటే మనకి క్లియర్ కట్గా అప్లికేషన్స్ అనేది పెరిగినాయి అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో 2024-25 వర్సెస్ చూసుకుంటే మనకి అప్లికేషన్స్ అనేది ఒక 2000 అప్లికేషన్స్ అనేది పెరిగినాయి. ఓకేనా. అప్రాక్సిమేట్లీ. సో 2000 కాదు, ఒక 1500 అప్లికేషన్స్ అనుకోరి. ఓకేనా. 6500, సో 8000 అని అనుకుంటే మనకి అప్రాక్సిమేట్ ఒక 1500 అప్లికేషన్లు పెరిగినాయి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే 1500 అప్లికేషన్స్ పెరిగినాయి కదా. మరి లైక్ కాంపిటీషన్ అనేది ఎక్కడ, ఏ రేంజ్లో పెరిగింది, టాప్ మార్క్స్ లోపల పెరిగిందా కాంపిటీషన్, సో మీడియంలో పెరిగిందా, ఓకేనా, లో మార్క్స్ లోపల పెరిగిందా అని చెప్పి మనం చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్లీ మనం ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 600, ఇక్కడ మనం చూసుకుంటే 600కి 600 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 2024లా. 600 అవుట్ ఆఫ్ 600 వచ్చిన వాళ్ళు 2024లో ఎంతమంది ఉన్నారు అని అంటే, సో ఐ విల్ క్లియర్లీ చెప్తాను నేను. 600 అవుట్ ఆఫ్ 600, 599 అవుట్ ఆఫ్ 600. ఓకేనా. 598 అవుట్ ఆఫ్ 600. సో ఇక్కడ ఎంత 2024 లోపల, 2025 లోపల 600 అవుట్ ఆఫ్ 600 వచ్చిన వాళ్ళు 2024లో ఎంతమంది ఉన్నారంటే 14 మంది ఉన్నారు. 14 మెంబర్స్ ఉన్నారు 600 అవుట్ ఆఫ్ 600 వచ్చిన వాళ్ళు. 2025లో ఎంతమంది ఉన్నారు మరి అంటే 34 మంది ఉన్నారు. ఓకేనా. 34 పీపుల్ ఉన్నారు 600 అవుట్ ఆఫ్ 600 వచ్చిన వాళ్ళు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టాప్ మార్క్స్లా పెరిగింది. ఓకేనా. దెన్ 599 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఓకేనా. సో 599 వచ్చిన వాళ్ళు 2025లో 13 పీపుల్ ఉన్నారు. ఓకేనా. 2025లో 13 పీపుల్ ఉన్నారు. 2024లో చూసుకుంటే మనకి అరౌండ్ 8 పీపుల్ అయితే ఉన్నారు. ఓకేనా. 8 మంది ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 598 ఆల్మోస్ట్ 14 పీపుల్ ఉన్నారు అండ్ 34 పీపుల్ అయితే ఉన్నారు అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాంపిటీషన్ అనేది ఓవరాల్గా పెరుగుకుంటూ వచ్చింది. 2025లా
ఓవరాల్‌గా పెరగడం అయితే జరిగింది. ఒక 599 వాళ్ళు మాత్రమే లేరు. తక్కువ మందున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్‌గా చూసుకుందాం. ఓకేనా. సో, ఓవరాల్‌గా 550 ప్లస్ వచ్చినోళ్ళు ఎంతమందున్నారు అనేది చూద్దాం మనం. ఓకేనా. సో, 550 ప్లస్ వచ్చినోళ్ళు ఎంతమందున్నారు అనంటే, సో, ఐ విల్ రైట్ హియర్ 550 ప్లస్ 600 ప్లస్. ఓకేనా. 2024 లోపల అండ్ 2025 లోపల. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 2024 ఇది. 2024 లోపల 500 ప్లస్ 500 అండ్ 500 లైక్ 550 ప్లస్. ఓకేనా. 550 ప్లస్ వచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారనేది చూద్దాం మనం ఇప్పుడు. సో, హియర్ వి గో 550 ప్లస్. సో, 550 వచ్చేసినాం దగ్గరికి. సో, 550 ప్లస్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అంటే 15, 17 పీపుల్ ఉన్నారు. ఓకేనా. 550 ప్లస్ ఎంతమంది ఉన్నారు కదా అంటే 15 15 ఒక్క నిమిషం. 550 ప్లస్ 500 ప్లస్ 2024 అండ్ 2025 ఎంతమంది ఉన్నారు? 15, 17 పీపుల్ ఉన్నారు. ఓకేనా. 15, 17 దెన్ మనం ఇక్కడ చూసుకుంటే సో, 2025 ఓకే. 2025 లోపల ఎంతమంది ఉన్నారు? 550 ప్లస్ వచ్చినోళ్ళు అంటే సో, అరౌండ్ మనకి 2000 ప్లస్ ఉన్నారు. ఆల్మోస్ట్ 800 మంది పెరిగిర్రు. 800 పీపుల్ పెరిగారన్నట్టు. ఓకేనా. సో, మీకు క్లియర్ కట్‌గా చూపియాలి కాబట్టి ఐ విల్ షో హియర్. సో, ఇంకా కొంచెం డౌన్‌కి. సో, 500 అండ్ హియర్ వి గో. 550 అండ్ 550 ప్లస్ ఎంతమంది అంటే 2378 2378 పీపుల్ అయితే ఉన్నారన్నట్టు. సో, ఎంతమంది పెరిగిర్రు ఇక్కడ? 8 మంది వాళ్ళు. సో, 800 పీపుల్ పెరిగిర్రు. ఓకేనా. 800 పీపుల్ పెరగడం అయితే జరిగిందన్నట్టు. సో, 500 ప్లస్ చూద్దాం మనం. సో, 500 ప్లస్ విషయానికొస్తే ఆల్మోస్ట్ 500 ప్లస్ 2024 లోపల ఒక 3000 మంది ఉండే. ఓకేనా. సో, 500 ప్లస్ వచ్చినోళ్ళు. సో, 500 ప్లస్ 500 అండ్ 500 ప్లస్ అరౌండ్ ఎంతమంది ఉన్నారు అంటే 500 ప్లస్ 2873 పీపుల్ ఉన్నారు. సో, 2800 మంది. ఓకేనా. సో, 500, 500, 500 2873 2800 మంది ఉన్నారు. ఓకేనా. సో, ఇక్కడ మీకు చూపెడదామని చెప్పి దొరుకుతలేదు కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా. ఓకేనా. సో, ఇక్కడ ఉంది. ఓకేనా. సో, ఎంతమంది ఉన్నారు అంటే 2873 పీపుల్ ఉన్నారు. 2873 2800 మంది 2024లో ఉన్నారు. అండ్ వెన్ కమ్స్ టు 2025 విషయానికొద్దామా? 2025 విషయానికొస్తే ఆల్మోస్ట్ 4000 పీపుల్ ఉన్నారు. ఓకేనా. ఆల్మోస్ట్ మనకి ఎంతమంది ఉన్నారు అంటే 4000 పీపుల్ ఉన్నారు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి కాంపిటీషన్ అనేది పెరిగింది. ఓకేనా. 2024కి, 25కి ఇక్కడ 800 పెరిగితే ఆల్మోస్ట్ ఇక్కడ 1200 దాకా పెరిగిందన్నట్టు. ఓకేనా. సో, 2800, 3800, 3800 అంటే 1000, 1000 ప్లస్ 200 సో, 1400 వరకు పెరిగింది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్‌గా కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ మంచి మార్కులొచ్చిన దగ్గర కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. అండ్ లోయెస్ట్ మార్క్స్‌లో కూడా కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో, మంచి గుడ్ మనకేందంటే ఆల్మోస్ట్ 1400 పీపుల్ అయితే ఇంక్రీజ్ అయ్యిర్రన్నట్టు. ఓకేనా. 1400 పీపుల్ అయితే ఇంక్రీజ్ అయ్యిర్రు. అంటే మనకు 600 లైక్ 600కి 500 ప్లస్ వచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అంటే మనకి 4000 పీపుల్ ఉన్నారు. ఓకేనా. సో, ఈ 4000 పీపుల్ ఉన్నారు కాబట్టి మనకి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా పెరిగింది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే. సో, లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ మీరు చూసుకొని నేను పొద్దున వీడియో చేసిన కదా! డిపెండ్ గాకుర్రి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని అని చెప్పి. సో, నేను డిపెండ్ ఎందుకు గాకుర్రి అని చెప్పిన కదా! అంటే ఇదే రీజన్. సో, లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే మనకు కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఓకేనా. సో, 500 ప్లస్ వచ్చినోళ్ళు లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ 1400 మంది ఉన్నారు. 1400 పీపుల్ ఉన్నారు. ఓకేనా. సో, ఓన్లీ 500 ప్లస్ వచ్చిన పీపుల్ ఎంతమందున్నారు టోటల్‌గా అంటే లాస్ట్ ఇయర్ లోపల మనకి 2800 అంటే 3000 పీపుల్ వచ్చిర్రనుకో. ఫర్ సపోజ్ ఒక 3000 మంది లాస్ట్ ఇయర్ లోపల అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళుంటే, ఈ ఇయర్ లోపల 4200 పీపుల్ ఉన్నారు అప్రాక్సిమేట్‌గా. ఓకేనా. 4000 అనుకోర్రి. సో, మనకేమైంది కదా! అంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది పెరిగింది. సో, దీన్ని మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సుంటది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇయ్యాలే. ఓకేనా. సో, మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, ఏందంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తా కదా! అంటే సీట్ వచ్చే ఛాన్స్ 6000 ర్యాంక్ వచ్చినోళ్ళకి గూడా ఉంటది. నేను పొద్దున ఆల్రెడీ వీడియో చేసినప్పుడు
చెప్పిన మీకు చూపెట్టిన. గాంధీ లోపల 5000 ర్యాంక్ వచ్చినోళ్ళకి ఎంఎల్‌టీ లోపల సీట్ వచ్చింది అని జెప్పి, రెస్పిరేటరీ లోపల ఓసీ వాళ్ళకి 6000 ర్యాంక్ ఉన్నా గూడా సీట్ వచ్చింది అని జెప్పి చెప్పిన గదా! సో, ద రీజన్ ఏంది గదా అంటే, మెయిన్ రీజన్ ఏంది గదా అంటే, వాళ్ళు వాళ్ళకున్న మార్కులని ప్రాపర్‌గా యూజ్ చేసుకున్నారు. మీకున్న మార్కులని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మీద రిలే అయితా అని జెప్పి రిలే గాకుర్రి, డిపెండ్ గాకుర్రి. సో, అందుకే నేనిప్పుడు మెయిన్‌గా చెప్పడానికి రీజన్ ఏంది గదా అంటే, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ సేమ్ గాదు. 2024 ఈస్ డిఫరెంట్. 2025 ఈస్ డిఫరెంట్. 2024లో ఉన్న సీట్లు 2025లా ఉంటాయా? లేకపోతే సీట్లు ఇంక్రీజ్ చేస్తారా అనేది దెలవది. 2024లో వచ్చిన అప్లికేషన్స్ 2024వే. 2025 వచ్చిన అప్లికేషన్స్ 2025వే. ఓకేనా? సో, 2024లా 600 ఔట్ ఆఫ్ 600 వచ్చినోళ్ళు జస్ట్ 14 పీపులే ఉండే. అండ్ 2025లా 34 పీపుల్ ఉన్నారు. ఓకేనా? సో, మంచి ర్యాంక్ ఉన్నా గూడా మీరనుకున్న కాలేజ్ లోపల సీట్ రాకపోవచ్చు. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఓకేనా? సో, మీరు ప్రిపేర్ అయ్యి ఉండాల్సుంటది. ఓకేనా? సో, అండ్ నేను అనలసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మీ అందరికి తెలుసు. సో, ఒకవేళ మీకేదైనా ఇంట్రెస్ట్ ఉండి, మీ మార్కులకి సీట్ ఒస్తది అనే ఒక నమ్మకం ఉంటే మాత్రం సో, సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకేనా? సో, మీ మార్కులకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీకు సీట్ వచ్చే లైక్ ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అనుకున్నోళ్ళు మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. ఓకేనా? రూ. 154 మాత్రమే ఉంటది. సో, నేను వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలని చెప్తా. అండ్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్తా. మీకు సీట్ వస్తదా? రాదా? ఎట్లా చెక్ చేసుకోవాలనేది చెప్తా. సో, జస్ట్ రూ. 154 మాత్రమే. మీకు ఫేజ్ 1 లోపల సీట్ రావాలన్నా, ఫేజ్ 2 లోపల సీట్ రావాలన్నా, ఫేజ్ 3 లోపల సీట్ రావాలన్నా ఏం చేయాలి అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ జేయాలని జెప్పి డీటెయిల్ జెప్తా. ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది చెప్పే బాధ్యత నాది. సో, జస్ట్ మీరు ఫాలో కావాలే. పక్కా ఫేజ్ 1లా సీట్ వచ్చేలాగా ట్రై చేద్దాం. 1 సీట్స్ ఉండాలి. 2 మీ మార్క్స్ మంచిగుండాలి. 3 కొన్ని మిస్టేక్స్ అవాయిడ్ జేయాలి. ఇవన్నీ విషయాలని మనం సో, ఒక ఆర్డర్ లోపల యేసుకొని డీటెయిల్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏం జేయాలి? ఏం జేయొద్దని జెప్పి. అండ్ మీకు సీట్ వస్తదా? రాదా? ఎట్లా చెక్ జేసుకోవాలి? అనేది గూడా నేను డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, ఐ యామ్ ఆల్రెడీ కండక్టింగ్ ఏ లైవ్ ఆన్ 3 డిసెంబర్ 2025 9 పీఎం. సో, 3 డిసెంబర్ 2025 9 పీఎంకి ఒక లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నా. ఆ లైవ్‌కి మీరు అటెండ్ అవ్వండి. సో, మనం చాలా థింగ్స్ డిస్కస్ చేసుకుంటాం. మీకు సీట్ వస్తదా? రాదా? అని జెప్పి రేపు లైవ్ లోపల కన్ఫర్మేషన్ అయిపోతది. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మీద డిపెండ్ అవ్వకండి. ద మెయిన్ మోటో ఈస్ థిస్. ఓకేనా? ఎందుకు నేను ఈ అనాలిసిస్ ఎందుకు జేసినా అనంటే, లాస్ట్ ఇయర్ వచ్చిన అప్లికేషన్స్ వేరు. ఈ ఇయర్ వచ్చిన అప్లికేషన్స్ వేరు. ఇంకా ఏంటి మనకు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉన్న నేమ్స్ యాడ్ అయితే మన ఈ ఇయర్ లోపల అండ్ దాంతో పాటుగా మనకేమైతది గదా అంటే, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నేమ్స్ యాడ్ అయితాయి. అండ్ కొంతమంది నేమ్స్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళ నేమ్స్ యాడ్ గాలే అన్నట్టు. వాళ్ళ నేమ్స్ కూడా యాడ్ అయితాయి అన్నట్టు. సో, ఇవన్నీ ఉన్నాయి గదా! ఓకేనా? సో, ఇవన్నీ యాడ్ అవ్వడం వల్ల ఇంకా నేమ్స్ అనేది యాడ్ అయితది. అండ్ ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పొజిషన్ ఉంది గదా! ఆ పొజిషన్ అనేది చేంజ్ అయితది. ఓకేనా? సో, కాంపిటీషన్ అనేది పెరిగింది. సో, మీరు ఏందంటే, మన సైడ్‌కెళ్ళి మనం 100% ఎఫర్ట్ అనేది పెట్టాలే. ఓకేనా? వేరే వాళ్ళు చేసే మిస్టేక్‌ని మనం అవాయిడ్ జేయాలే. మనకు సీట్ రావాలంటే ఒకటి అందరూ అనల్జెసిక్ ట్యూటర్‌ని ఫాలో గారు. ఓకేనా? యూ పీపుల్ నో దట్. ఓకేనా? సో, కాంపిటీషన్ పెరిగింది అని జెప్పి తెలుసు. అందరైతే అనల్జెసిక్ ట్యూటర్‌ని ఫాలో గారుగా. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతది గదా అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్‌ని మనం అవాయిడ్ జేయాలి. ఓకేనా? సో, లేదు బ్రో నాకు సీట్ రాకపోయినా పర్లేదు. నేను మేనేజ్‌మెంట్‌కి పోతా అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్. కానీ నేనేం చెప్తా కదా అంటే నీకు మంచి మార్కులున్నాయి అన్న సిట్యుయేషన్ లోపల యూ హ్యావ్ టు ట్రై. నీకిప్పుడు మంచి మార్కులుండి ఫేజ్ 1లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఫేజెస్‌లో హార్డ్ అయితది. ఓకేనా? అది నేను ఒకసారే చెప్పగలుగుతా. ఒకవేళ మీకు ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు అంటే మాత్రం సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లోపల రావడం అనేది కష్టమైతది. ఓకేనా? సో, ఐ విల్ టెల్ యూ లాటర్ ఇన్ అవర్ లైవ్స్. సో, ఏం లేదు సబ్స్క్రిప్షన్ తీసుకో. ఓకేనా? 154 మాత్రమే. ఎన్ని లైవ్‌లు పెడితే అన్ని లైవ్‌లు ఎలిజిబుల్ అయితావు నువ్వు. ఓకేనా? ఫేజ్ 1 కంటే ముందే ఈ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఫేజ్ 1లో సీట్ రాకపోయిన తర్వాత రియలైజ్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకుంటా అనుకున్నా కూడా నేను అప్పుడు సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేయను. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకో. ఐ విల్ డెఫినైట్‌లీ గైడ్ యూ. సో, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్తా. అండ్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత
24థ్ నవంబర్ రోజు మనం ఒక లైవ్ కండక్ట్ చేసుకున్నాం. ఆ లైవ్ అనేది రికార్డెడ్ లైవ్ క్లాసెస్ లోపలుంటది. అది చెక్ చేయండి. చెక్ చేసి సో, రేపు కండక్ట్ చేస్తున్నా అంటే 3 నవంబర్ రోజు కండక్ట్ చేస్తున్న లైవ్‌కి అటెండ్ అవ్వండి 9 పీఎంకి. సో దట్ మంచి క్లారిటీ అయితే ఇస్తా మీకు. ఓకేనా? సీట్ వస్తదా? రాదా? అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలనేది మీకు అర్థమైతది. అండ్ రాదు అనుకున్నోళ్ళు ఏం చేయాలనేది కూడా అర్థమైతది. ఓకేనా? సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.